వందే మాతరం. ఈరోజు మనందరం ఆలోచించాల్సిన రోజు. మనందరం ఈ దేశం కోసం మరొక్కసారి కలిసి కట్టుగా మన శక్తిని చాటాల్సినటువంటి సమయం వచ్చింది. దేశభక్తులు ప్రాణాల్ని త్యాగం చేసి నడి రోడ్డు మీద ఉరికంబాలకెక్కి ఈ దేశాన్ని కాపాడుకోవడంలో వాళ్ళ త్యాగం మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం హాయిగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం, కానీ మొన్న ఒక దేశ భద్రతకు సంబంధించి, ఈ జాతి గౌరవానికి సంబంధించి, ఈ ధర్మానికి సంబంధించి ఒక మేధావి ముసుగులో తాను బీసీ అనే కార్డుని వాడుకుంటూ ఒక విషవృక్షము ఎలా అక్కస్సు కక్కిందో TV9 ఛానల్లో కోట్లాది మంది చూశారు. ఆ సన్నివేశంలో నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం అందరికీ అర్థమైంది. ఆయన అసలు రంగు బయటపడింది. అందులో మొట్టమొదట నువ్వు భారతీయుడివా అని నేను సూటిగా ప్రశ్నిస్తే, మొట్టమొదటిసారి ఆయన సమాధానానికి, ఆ ప్రశ్నకి స్పందిస్తూ నేను భారతీయుడిని కాదన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. కానీ నేను ఆశ్చర్యానికి గురైనా వెంటనే ప్రశ్నించాను, నువ్వు భారతీయుడివి కాదంటున్నావు, నువ్వు ఈ దేశ పౌరుడివి కానప్పుడు నువ్వు దేశద్రోహివై ఉంటావేమో అని గట్టిగా నిలదీస్తే నేను ఇండియన్ అంటాడు. మళ్ళీ నేను వెంటనే ప్రశ్న సంధించాను, నువ్వు అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాననే అబద్ధాలు చెప్పే ఒక కుహనా మేధావి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన రాసిన మొట్టమొదటి సూత్రాన్ని, మొట్టమొదటి అక్షరాల్ని, ఆ పదాల్ని నువ్వు తుంగలో తొక్కావు. భారతదేశ రాజ్యాంగాన్ని తిప్పి చూడండి ఒక్కసారి. మొట్టమొదటి వాక్యం ఇండియా, దట్ ఈస్ భారత్ అని ఉంటుంది. ఇండియా అనేది ఇప్పుడు పుట్టింది, దీని పేరు భారతదేశం అని ఉంది. నువ్వు నిజంగా భారతీయుడివి అయి ఉంటే నేను భారతీయుణ్ణి అని స్పందించుండేవాడివి. నువ్వు భారతీయుణ్ణని చెప్పుకునే ముసుగులో విదేశీకి తొత్తుగా బ్రతుకుతున్నావు. అమ్ముడు పోయి ఈ దేశంలో కొన్ని ద్రోహాలకి ఒడిగడుతున్నావని నేను గట్టిగా నిలదీశాను. ఇది మీరందరూ గమనించారు. ఇది ఐలయ్య యొక్క యథార్థమైనటువంటి స్వరూపం. అతను ఎన్ని మాటలు అన్నాడో, చివరికి నా తల్లిని కూడా అనరాని మాటలన్నీ దూషించాడు. మీరందరూ చూశారు. నేను ఈ విషయం పట్ల తప్పకుండా స్పందించాలి. సోషల్ మీడియాలో స్వామి పరిపూర్ణానంద అనే ఫేస్బుక్ని ఆయుధంగా ఎంచుకుంటాను. నా భావాలేంటో, ఐలయ్య యొక్క నిజ స్వరూపం ఏమిటో, ఏం జరిగిందో నేను మీ అందరి ముందు కళ్లకు కట్టి చూపిస్తాను. నేను తయారు చేసుకునేది కాదు, ఆయన నోటితో ఆయన చెప్పినటువంటి నిజాలు, ఆయన దాని వెనక ఉన్నటువంటి కుట్రలు, ఇంకా ఎన్నో అంశాలు బయటికి తీస్తున్నాం. ప్రతి ఊరు తిరుగుతాను. మేము స్వామి పరిపూర్ణానందకి సపోర్ట్ చేస్తున్నామన్న ప్రతి వ్యక్తిని నేను కలుస్తాను. ఏ వ్యక్తిని ఉపేక్షించను, అందరినీ కలుస్తాను. కంచె ఐలయ్యని మనం తిట్టినంత మాత్రాన ఏది అయిపోదు. మన లక్ష్యం కూడా ఒక వ్యక్తిని తిట్టడం కాదు, ఆ వ్యక్తి వెనక ఉన్న కుట్రలు, ఆ వ్యక్తి వెనక ఉన్న దేశద్రోహపు చర్యలు, ఆ వ్యక్తి వెనక ఉన్న ధర్మంపై దాడులు చేయాలనే కుట్రల్ని మనం ఛేదించాలి. మనం ఛేదించాలంటే బ్రిటిషర్ని పారద్రోలడానికి ఎలాగైతే ఆనాడు కోట్ల మంది ఒక్క త్రాటిపై వచ్చి ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై, వందే మాతరం అని అన్నారో, ఈరోజు మనందరం కూడా ఒక నినాదం తీసుకోవాలి. జాతి గౌరవమే నా ఆత్మ గౌరవం, జాతి గౌరవమే నా ఆత్మ గౌరవమని ఒక నినాదంతో వెళదాం. ప్రతి యువతి యువకులు కదలండి. స్వామి పరిపూర్ణానంద ఫేస్బుక్లో మీరు ఎంటర్ అవ్వండి. మీకు రేపటి నుండి నేను
ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఫేస్బుక్లో లైవ్లో నేను మాట్లాడతాను. నేను మాట్లాడని అంశాన్ని ఏ మీడియా అయినా తీసుకోవచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు. స్వామి పరిపూర్ణానంద ఫేస్బుక్ అని పర్మిషన్ తీసుకుని వాళ్ళు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం ఫేస్బుక్ని ఆయుధంగా చేసుకుందాం, ఫేస్బుక్ని ఒక వేదికగా చేసుకుందాం. ఈ దేశం యొక్క ఫేస్ని ఏంటనేది మనం చూపిస్తాం. అలాగే ఈ దేశం యొక్క ఫేస్ ఏంటనేది చూపిస్తాం, దుష్ట శక్తులందరినీ బుక్ చేస్తాం. ఇది ఫేస్బుక్ యొక్క లక్షణం. ఒక జల్లికట్టు తమిళనాడులో వస్తే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఆచారం విషయంలో వాళ్ళందరూ ఒకటైపోయారు అక్కడ, తమిళులందరూ. కానీ ఈరోజు తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని, ఈ దేశ భద్రతకు సంబంధించి, ఈ దేశం రక్షణ, ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి, ఈ దేశం క్షేమంగా ఉండడానికి తెలుగు వాళ్ళందరూ ఒక్కటయ్యారనేటువంటి ఒక్క నినాదంతో మనం ఈ జాతికి చూపిస్తాం, ప్రపంచానికి చూపెడదాం. ఈ దుష్టశక్తుల యొక్క అసలు రంగు బయట పెడదాం. నేను సిద్ధం, మీరు సిద్ధమైతే స్వామి పరిపూర్ణానంద ఫేస్బుక్ని ఈ రోజే లక్షల మందికి తీసుకెళ్ళండి. ఇది కోట్ల మంది కావాలి. నేను తెలుగులోనే మాట్లాడతాను, ఎందుకంటే తెలుగు వాళ్ళందరం ఒకటవుదాం ముందు, తర్వాత మిగతా భాషలు. ఇది తెలుగువాడి ఉద్యమంగా నిలబడిపోవాలి చరిత్రలో. తెలుగువాడి యొక్క దెబ్బ ఎలా ఉంటుందో చరిత్రలో మనం ఒక్కసారి చూపెడదాం. మనందరం ఒకటి కావాలి, కులాలు అన్నీ ఏకం కావాలి. అందుకే నేను ఈరోజు చాలామందితో చెప్పాను, గడప లోపలే మా కులం, గడప దాటితే భారతీయులం, గడప దాటితే మేము హిందువులం. ఇది మనం చూపెడదాం. ఇది అందరం కలిసి చేయాల్సినటువంటి పని. ఇదేదో పరిపూర్ణానంద అని అనుకోవద్దు. మనందరం కలిసి అడుగు వేస్తాం. నేను ఒక్కడినే అడుగు వేస్తే అది ఒక్క అడుగు. అదే మనం 1,000,000 మంది కలిసి ఒక్క అడుగు వేస్తే అది ఒక్క అడుగు కాదు, 1,000,000 అడుగులు అవుతుంది. కాబట్టి కలిసి వేసే అడుగు మహాశక్తివంతమైంది. సో కాబట్టి పరిపూర్ణానంద ముందు, మేము వెనక కాదు, అందరం కలిసే అడుగు వేద్దాం. మనం వేసే ప్రతి అడుగు వాళ్ళ గుండె చప్పుడుని ఎలా రేస్ చేయాలో అలా వేస్తాం. తప్పకుండా మనం ఈ కార్యక్రమంలో నిమగ్నమవుదాం. భారత్ మాతా కీ జై, వందే మాతరం.